హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి క్లాస్ వచ్చేసి మార్జిన్ అండ్ ప్యాడింగ్ గురించి తెలుసుకోబోతున్నాము. సో మార్జిన్ అంటే ఏంటి అంటే స్పేస్ అరౌండ్ కాంపోనెంట్, అంటే ఒక డివిజన్ బాక్స్ కానీ లేకపోతే డివిజన్ ట్యాగ్ కానీ టెక్స్ట్ బాక్స్ కానీ తీసుకున్నప్పుడు సో దాని సరౌండింగ్ స్పేస్ ఏదైతే ఉంటుందో అది మనకి మార్జిన్ అవుతుంది అనమాట. అదేవిధంగా ప్యాడింగ్ అంటే ఏంటి అంటే స్పేస్ బిట్వీన్ కంటెంట్ అండ్ బార్డర్ ఆఫ్ కాంపోనెంట్. అంటే ఇప్పుడు టెక్స్ట్ బాక్స్లో మనం ఏదైతే కంటెంట్ ఇస్తామో అంటే ఒక టెక్స్ట్ ఇస్తామో ఆ టెక్స్ట్కి ఆ బాక్స్ బార్డర్కి మధ్యలో ఉండేటువంటి స్పేస్ అనమాట. సో ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాము. ఫస్ట్ అయితే మనము నోట్ ప్యాడ్ ఓపెన్ చేసేసుకుందాము. సో ఇందులో ఫస్ట్ HTML ట్యాగ్ రాస్తున్నాను, /HTML. నెక్స్ట్ బాడీ ట్యాగ్ /body. సో ఇందులో ఫస్ట్ హెడ్డింగ్ ట్యాగ్ రాస్తున్నాను H1 /H1. సో ఇక్కడ టెక్స్ట్ నేను విజన్ గురు ఇస్తున్నాను. నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ రాస్తున్నాను /P. సో ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి హలో ఫ్రెండ్స్ అని ఇద్దాం. ఇంకొక పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా రాస్తున్నాను /P. ఇందులో టెక్స్ట్ HTML ఇన్ తెలుగు అని ఇస్తున్నాను. ఎస్. సో ఇప్పుడు దీన్ని ఒకసారి సేవ్ చేసి మనము అవుట్పుట్ అనేది చెక్ చేద్దాము. సో ఇది నార్మల్గా మనకు తెలిసిందే, సో బేసిక్ అనమాట, ప్రీవియస్ క్లాస్లో అంతా చెప్పుకుంటూ ఉన్నాం మనం. సో ఇక్కడ ఫైల్ నేమ్ దగ్గరికి వచ్చేసరికి lesson35.html, అలాగే కింద మనం ఆల్ ఫైల్స్ ఇచ్చేసాము. సేవ్, ప్రోగ్రామ్ రన్ చేసి అవుట్పుట్ అనేది చెక్ చేద్దాము. lesson35. ఎస్. సో ఈ విధంగా మనకి హెడ్డింగ్ ట్యాగ్, అదేవిధంగా పారాగ్రాఫ్ ట్యాగ్లో ఇచ్చిన టెక్స్ట్ నార్మల్గా ఇట్లా వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఇక్కడ హెడ్ ట్యాగ్ రాస్తున్నాము, head/head. సో ఇందులో స్టైల్ ట్యాగ్ రాస్తున్నాను /style. సో ఇక్కడ మనము ఏ ట్యాగ్కి స్టైల్ ఇవ్వాలి అనుకుంటున్నామో ఆ ట్యాగ్ని రాస్తాం. ఇక్కడ ట్యాగ్ సెలెక్టర్గా నేను H1ని తీసుకుంటున్నాను. ఫస్ట్ H1 ఓపెన్ బ్రాకెట్స్. సో ఇందులో మనము ఏ స్టైల్ ఇవ్వాలనుకుంటే అది మెన్షన్ చేయొచ్చు. నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాను. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఇద్దాం. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని సేవ్ చేసి అవుట్పుట్ అనేది చూద్దాము. రిఫ్రెష్. ఎస్. సో హెడ్డింగ్ ట్యాగ్కి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాం కాబట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అనేది ఈ విధంగా చేంజ్ అయింది. సో ఇప్పుడు దీనికి ప్యాడింగ్ ఇవ్వలేదు, ప్యాడింగ్ ఇచ్చి మీకు ఆ డిఫరెన్స్ అనేది నేను చూపిస్తాను. సో ఇక్కడ ప్యాడింగ్ :20 పిక్సెల్ ఇస్తున్నాను. దీన్ని మళ్ళీ సేవ్ చేద్దాము అండ్ రిఫ్రెష్. ఎస్, చూడండి. సో మీకు ఆ చేంజెస్ ఇప్పుడు తెలుస్తాయి అన్నమాట. ప్యాడింగ్ అంటే మనం చెప్పుకున్నాం కదా, సో ఈ టెక్స్ట్ విజన్ గురు అనేది ఏదైతే ఉందో దానికి, అదేవిధంగా ఆ బార్డర్ లైన్కి మధ్యలో ఉన్నటువంటి స్పేస్ 20 పిక్సెల్. సో అది టాప్ కానివ్వండి, రైట్, బాటమ్, లెఫ్ట్, ఈ విధంగా 4 సైడ్స్ కూడా. రైట్ సైడ్ ఎక్కువ ఉంది కదా అనుకోవచ్చు మీరు, అలా కాదు, 20 పిక్సెలే ఉంది, కాకపోతే టెక్స్ట్ చిన్నది కాబట్టి మనకు అలా కనిపిస్తుంది అనమాట అది. సో ఇది మనకి ప్యాడింగ్ 20 పిక్సెల్ ఈక్వల్గా 4 సైడ్స్ వచ్చింది కదా. అలా కాకుండా మనం టాప్కి వేరుగా, రైట్ వేరు, బాటమ్ వేరు, ఇలా కూడా ఇవ్వచ్చు. సో అది కూడా ఎలాగో చూద్దాం మనము. సో ఇక్కడ ప్యాడింగ్ టాప్ అని ఇచ్చాం కదా, అదేవిధంగా మనము ప్యాడింగ్ రైట్, ప్యాడింగ్ బాటమ్, ప్యాడింగ్ లెఫ్ట్ ఇలా ఇచ్చి మనము ఇవి చేంజ్ చేద్దాము. సో ఇక్కడ రైట్ ఇస్తున్నాను. సో 50 పిక్సెల్ ఇచ్చాను రైట్కి. అదేవిధంగా నెక్స్ట్ బాటమ్ 40 పిక్సెల్. నెక్స్ట్ ఇంకా లెఫ్ట్ ఇక్కడ 80 పిక్సెల్ ఇద్దాం. ఎస్. దీన్ని ఇప్పుడు సేవ్ చేసి మళ్ళీ అవుట్పుట్ అనేది చూద్దాం. రిఫ్రెష్. చూడండి. సో ఇక్కడ చేంజెస్ అనేవి మనకి ఈజీగా తెలుస్తున్నాయి అనమాట. టాప్లో మనకి 20 పిక్సెల్ ఇచ్చాము, అదే రైట్ సైడ్లో 50 పిక్సెల్ ఇచ్చాము, బాటమ్కి వచ్చేసరికి 40 పిక్సెల్,
లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి 80 పిక్సెల్ ఇచ్చామన్నమాట. సో ఇలా వేరువేరుగా ఇచ్చాము ఇక్కడ మనం 4 సైడ్స్ ఇవ్వాలనుకుంటే. అలా కాకుండా మనం షార్ట్ ఫామ్లో కూడా అన్ని 4 సైడ్స్ కలిపి ఒకే లైన్లో కూడా మనం ఇవ్వచ్చు. సో అప్పుడు మనం ఏం రాయాలి అంటే చూడండి, ఇక్కడ ప్యాడింగ్ అని రాసేసి, సో మనకి ఆర్డర్ అయితే అదే వస్తుంది, టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్ అనేది. సో 10 పిక్సెల్ 50 పిక్సెల్ 50 పిక్సెల్ 10 పిక్సెల్ ఇద్దాం. ఎస్, సో ఆర్డర్ అయితే నేను చెప్పాను కదా, 10 పిక్సెల్ టాప్ అండ్ రైట్ అండ్ బాటమ్ లెఫ్ట్. సో దీన్ని కూడా సేవ్ చేసి రీఫ్రెష్. ఎస్, చూడండి, సో ఇక్కడ మనకి టాప్ 10 పిక్సెల్ వచ్చింది. అదేవిధంగా మనకి రైట్ సైడ్లో 50 పిక్సెల్, బాటమ్ 50, లెఫ్ట్ 10 పిక్సెల్ వచ్చిందనమాట. సో ఈ విధంగా ఉంటుంది ప్యాడింగ్ అనేది. చూసారా, మీకు ఆ డిఫరెన్స్ ఈజీగా తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, విజన్ గురుకి కింద మనకి ఎక్కువ స్పేస్ ఉంది, అంటే 50 పిక్సెల్ ఇచ్చాం కదా మనము. సో దానివల్ల అనమాట. సో ఈ విధంగా ఉంటుంది ప్యాడింగ్ అనేది. మనం ఇలా కూడా షార్ట్ ఫామ్లో ఇవ్వచ్చు. నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నాం, మార్జిన్ గురించి చెప్పుకున్నాము. సో ఇప్పుడు మార్జిన్ కోసం పారాగ్రాఫ్ ట్యాగ్ని తీసుకుందాం. ఇక్కడ స్టైల్ ట్యాగ్లో మనము ఇప్పుడు ట్యాగ్ సెలెక్టర్గా పీ ట్యాగ్ని తీసుకుంటున్నాము. సో ఇందులో స్టైల్ ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ రెడ్ ఇద్దాము. ఆల్రెడీ హెడ్డింగ్ ట్యాగ్కి మనం ఎల్లో ఇచ్చాం కదా, సో ఇక్కడ మనము రెడ్ ఇద్దాము. ఎస్, సో దీన్ని సేవ్ చేద్దాము, రీఫ్రెష్. సో పారాగ్రాఫ్ ట్యాగ్లో ఉన్నటువంటి రెండు పారాగ్రాఫ్ ట్యాగ్లకు కూడా ఇక్కడ మనకి టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది రెడ్ వచ్చేసింది. ఇప్పుడు దీనికి మనం మార్జిన్ ఇవ్వాలన్నమాట. సో ఈ మార్జిన్ చూద్దాము ఎలా ఇస్తారో. సో మార్జిన్ కోలన్ 25 పిక్సెల్ సెమీకోలన్. సో దీన్ని ఒకసారి సేవ్ చేద్దాము. అంటే ఇప్పుడు మనకి ఆ స్పేస్ అనేది 25 పిక్సెల్ 4 సైడ్స్ వస్తుందన్నమాట. ఇందాకట్లాగా టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్ 4 సైడ్స్ కూడా మనకి 25 పిక్సెల్ అనేది వచ్చింది. సో అదే మనం ఇందాకట్లాగే సపరేట్గా ఇవ్వాలి, టాప్కి వేరు, రైట్కి వేరు, బాటమ్కి వేరు, లెఫ్ట్కి వేరు, అట్లా కూడా మనం ఇవ్వచ్చు. సో అది కూడా చూద్దాము. సో ఇక్కడ రైట్ ఇద్దాం, ఇక్కడ 45 పిక్సెల్. అదేవిధంగా బాటమ్ 25 ఉంచేస్తున్నాను. లెఫ్ట్ ఇక్కడ 45 ఇద్దాం. ఎస్, సో సేవ్ అండ్ రీఫ్రెష్. చూడండి, ఇప్పుడు అది చేంజ్ అయింది. అంటే టాప్లో మనకి 25 పిక్సెల్ వచ్చింది, రైట్ సైడ్ మనకి 45 పిక్సెల్, బాటమ్ 25 పిక్సెల్, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ 45 పిక్సెల్ అనమాట. ఈ విధంగా 4 సైడ్స్ చేంజ్ అయ్యింది. సో అలాగే మనము ఇదంతా కూడా షార్ట్ ఫామ్లో ఒకే లైన్లో కూడా ఇవ్వచ్చు 4 సైడ్స్ని కూడా. మార్జిన్ కోలన్. సో ఇక్కడ మనము 25 పిక్సెల్, 35 పిక్సెల్, 15 పిక్సెల్, నెక్స్ట్ 55 పిక్సెల్ ఇద్దాం. సో దీన్ని కూడా సేవ్ చేసి అవుట్పుట్ చూద్దాము, రీఫ్రెష్. ఎస్, చూడండి ఆ చేంజెస్ అనేవి మీరు గమనిస్తున్నారా. మనకి చూడండి, టాప్లో 25 ఇచ్చాము, రైట్ సైడ్ 45, బాటమ్ 25, లెఫ్ట్ 45 ఇచ్చామన్నమాట. సో ఆ విధంగా మార్జిన్ అనేది చేంజ్ అయింది. ఇది మనకి మార్జిన్ అండ్ ప్యాడింగ్ అనమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.